హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఈ వీడియోలో సింపుల్గా ఫ్రంట్ ఓపెన్ కుర్తీ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. మెజరింగ్ అనేది నేను లైనింగ్ క్లాత్ మీద మెజర్ చేస్తున్నాను. నేను 2 పార్ట్స్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ మోడల్ వచ్చేలా చూస్తున్నాను. పార్ట్ 4 ఫోల్డ్ వచ్చేలా చూసుకొని ఆపోజిట్లో ఓపెనింగ్ అనేది ఉండాలి అండ్ మన సైడ్ ఏమో క్లోజింగ్ ఉండాలి. అది క్లాత్ అనేది చూసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ నెక్ వచ్చేసి నేను లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి పెడుతున్నాను అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పెడుతున్నాను. కాకపోతే నేను బ్యాక్లో వి షేప్లో డ్రా చేశాను నెక్ అనేది. వేస్ట్ పార్ట్ దగ్గర మనం 4వ వంతుకి మెజర్ చేసుకోవాలి అని చెప్పాను కదా. నాకు ఇక్కడ నేను 8.5కి పెడుతున్నాను అండ్ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ కింద నడుము దగ్గర కూడా అంతేనండి, 7.5 ఉంది. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చుకి. సేమ్ మనం నడుము లెంత్ అనేది ఎంత ఉంటుందో అది 4వ వంతుకి తీసుకొని ఎంత ఉందో అది డ్రా చేసుకోవడం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత నేను పార్ట్స్ అనేది సపరేట్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మోడల్ కదా డిజైన్ చేస్తాను చెప్పాను కదా. ఈ మెజరింగ్ అనేది అన్ని బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇదే సైజ్ 32 సైజ్ వాళ్ళకి ఈజీగా సరిపోతుందండి. ఇది నేను 3 ఇంచెస్ మనం కార్నర్ కింది నుంచి కార్నర్ నుంచి వెళ్ళి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అండ్ పైన షోల్డర్ నుంచి వెళ్ళి 10.5 అన్న వేసుకోవచ్చు, లేకపోతే 10 ఇంచెస్కి పెట్టుకోవచ్చు మార్క్. నేను 10 ఇంచెస్కి పెట్టుకున్నాను. అండ్ మనం 3 ఇంచెస్కి మార్క్ ఉందా లేదా అనేది మిడిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి పెట్టాక పక్కన 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అది లెంత్ కూడా 2 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. అండ్ తర్వాత మనకి 10 ఇంచెస్కి వచ్చింది కదా, అక్కడ నుంచి షోల్డర్ పార్ట్కి డ్రా అనేది చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటున్నాను ఇక్కడనే. అండ్ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే. ఇక్కడ కట్ మార్క్స్ అనేది పెడుతున్నాను కరెక్ట్ దగ్గర, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ బ్యాక్కి ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను వి షేప్లో. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి. మన ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, 1 ఇంచు సైడ్లో అండ్ లెంత్లో కూడా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ కూడా నేను వి షేప్లో పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయని. బాటమ్ పార్ట్ కటింగ్ అనేది ఏం లేదండి, జస్ట్ అది మెజర్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవడమే. 4 ఫోల్డింగ్ చేసుకొని 10 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ పార్ట్ 10 ఇంచెస్ అలా ఉంటుంది కదా నడుము సైజు మొత్తం ఖర్చుతో కలిపి, అలా ఉందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి. నేను లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ పెడుతున్నాను. ఈ కుర్తీకి నేను అంబ్రిల్లా హ్యాండ్స్ అనేది డిజైన్ చేస్తున్నాను అండ్ 1 లేయర్ మాత్రమేనండి. క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకుంటే మనకి 2 లేయర్స్ వస్తుంది. 8 లేయర్స్ అంటే 2 లేయర్స్ అనేది వస్తుంది. సో నేను 4 ఫోల్డ్ అనేది చేసుకుంటున్నాను. నాకు హ్యాండ్ లెంత్ నేను 10 ఇంచెస్ అనేది పెడుతున్నాను. మీరు లెంత్ని బట్టి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేను డిజైన్ చేస్తున్న ఈ కుర్తీకి అయితే 10 ఇంచెస్ అనేది పెడుతున్నాను. ఈ హ్యాండ్ మార్కింగ్ కూడా మనం అంబ్రెల్లా ఫ్రాక్ డిజైన్ చేస్తాం కదా లెహంగా, సేమ్ అలాగేనండి. ఇక్కడ కార్నర్ నుంచి వెళ్ళి 10 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా అనేది. జార్జెట్ క్లాత్కి అయితే పిన్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే క్లాత్ అటు ఇటు అవుతూ ఉంటుంది. నేనైతే పిన్ పెట్టేసుకున్నాను. ఈ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మెజర్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఫస్ట్ మిడిల్కి మార్క్ అనేది చేసుకోవాలి. అక్కడ నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అది షోల్డర్ లెంత్. సో అది మార్క్ చేసినాక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. చేసినాక అది కట్ చేసుకోవాలి. క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే జార్జెట్ క్లాత్ కదా. కట్ చేశాక నేను కింద కూడా ఓపెన్ చేసేస్తున్నాను, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఇలాగే ఫాలో అవ్వండి.
ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను నెక్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేస్తున్నాను నెక్‌కి. స్టిచ్ చేశాక ఎక్స్‌ట్రా పార్ట్‌ని నేను కట్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత నేను కటింగ్ అనేది ఇస్తున్నాను. కట్ మార్క్ అనేది. అలా ఇస్తే నెక్ షేప్ అనేది బావుంటుంది. సేమ్ అలాగే నేను ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేస్తున్నాను. క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే జార్జెట్ క్లాత్ అలాగే ఉంటుంది. నార్మల్ కాటన్ స్టిఫ్‌గా ఉంటుంది కదా! వీడియోలో చూపించినట్టు ఇలా కట్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. కొంచెం చిన్నగా వేసుకోండి. ఎందుకంటే కుట్టుంటుంది కదా! అది కట్ అయిపోతే మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత నేను రివర్స్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒకటే స్టిచ్. కొంచెం క్లాత్ కొంచెం గుంజి పట్టుకోండి. లైనింగ్ క్లాత్ కనిపించకుండా ఉంటుంది. కొంచెం క్లాత్ అనేది గుంజి పట్టుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్‌కి పీకో అనేది చేసుకుంటున్నాను. వీడియోలో క్లారిటీగా కనిపియట్లేదు. నేను వేరే వీడియో అనేది చేస్తాను. ఎలా పీకో చేసుకోవాలి అనేది. అండ్ తర్వాత నేను ఫ్రంట్ పార్ట్‌కి పార్ట్స్ ఉన్నాయి కదా! అది అటాచ్ చేసేస్తున్నాను. ఇది నేను మార్క్ చేసుకున్న విధంగానే కింది నుంచి ఫస్ట్ అనేది కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ మనకి హాఫ్ పార్ట్ ఉంటుంది కదా! అది మాత్రమే గుంజి పట్టుకోవాలి. ఫుల్ పార్ట్ ఉంటుంది కదా! అది గుంజి పట్టుకోవద్దు. షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. సో, ఒకసారి వీడియోలో చూసినట్టు కొంచెం గుంజి పట్టుకొని స్టిచ్ చేయండి ఈక్వల్‌గా వచ్చేలాగా. సేమ్ కంప్లీట్ అయ్యాక సెకండ్ పార్ట్ కూడా అలాగే అటాచ్ చేసేసుకోవాలి సైడ్‌లో. నెక్స్ట్ వీడియో నుంచెల్లి వాయిస్ డిస్టర్బెన్స్ అనేది రాకుండా చూసుకుంటాను. ప్రెజెంట్ అయితే డిస్టర్బెన్స్ అనేది వస్తుంది కదా! తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం షేప్ అనేది అటు ఇటు అయినా కూడా సెకండ్ స్టిచ్చింగ్‌లో మీరు కవర్ చేసుకోవచ్చు కొంచెం క్లాత్‌ని చూసుకుంటా. చూసారు కదా! ఎంత బాగొచ్చిందో. అండ్ సెకండ్ కూడా అలాగే చేసేసుకోవాలి. అండ్ సెకండ్ స్టిచ్ కూడా ఏసేసుకోవాలి. అండ్ తర్వాత నేను బ్యాక్ పార్ట్‌కి డాట్స్ అనేది పెడుతున్నాను. అది కూడా మిడిల్‌కి ఫోల్డ్ చేశాక అక్కడి నుంచి 4 ఇంచెస్ అనేది చూసుకొని, లెంత్ కూడా 4 ఇంచెస్ అనేది పెట్టుకొని డాట్స్ పెట్టుకోవాలి. కింద రఫ్ చేయాలి. మనం పైన పార్ట్ దగ్గర రఫ్ చేయకూడదు. షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. చూసారా ఎంత బాగా వచ్చిందో? సేమ్ ఇలాగ సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ డాట్ కూడా పెట్టుకోవాలి అలాగే. అండ్ తర్వాత నేను షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఫస్ట్ నెక్ దగ్గర రఫ్ అనేది చేయాలి అండి. అప్పుడే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. కుట్లనేది ఊడకుండా ఉంటుంది. 2 స్టిచెస్ అనేది వేసుకుంటున్నాను నేను. సేమ్ సెకండ్ సైడ్ గూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రఫ్ చేసుకుంటూ. చేశాక నేను హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నానండి. హ్యాండ్స్‌ని కరెక్ట్‌గా పెట్టుకొని మిడిల్‌కి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఫోల్డ్ చేశాక అక్కడి నుంచెళ్ళి కిందికి షోల్డర్ కింది వరకి ఫస్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత అటు సైడ్ కూడా చేయాలి. కార్నర్ టు కార్నర్ చేయకూడదండి. మిడిల్ నుంచెళ్ళి స్టిచ్ అనేది వెయ్యాలి. అటు ఇటు కాకుండా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్‌కి మనం డీప్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది అంబ్రెల్లా హ్యాండ్స్ కదా! ఈక్వల్‌గానే వస్తుంది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలాగే సెకండ్ స్టిచ్ కూడా అలాగే వేసేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే సెకండ్ హ్యాండ్స్‌కి గూడా అలాగే పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను బాడీ పార్ట్‌కి అటాచ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ అనేది. ఇది ఎలా అంటే ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా! ఇది ఆల్రెడీ నాది ఓల్డ్ దుపట్టా అండి. దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంది. అది నేను ఫ్రంట్‌లో వచ్చేలా చూస్తున్నాను. ఆ ఫోల్డ్ చేశాక మిడిల్ పార్ట్ నుంచెళ్ళి బ్యాక్ పార్ట్‌కి ఫస్ట్ స్టిచ్ అనేది వేస్తున్నాను. వీడియోలో చూపించినట్టు. ఫస్ట్ ఒక స్టిచ్ చేశాక ఒక షేప్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసి సెకండ్ స్టిచ్ కూడా వేసేసాను.
ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంది అని చెప్పాను కదా, అది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టి మిడిల్కి ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు అయితే మళ్ళీ షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. నేనైతే గమ్ పెట్టి మార్క్ చేశాను గుర్తుండడానికి. జస్ట్ ఇంకొక ఫోల్డ్ ఉంది కదా స్టిచ్చింగ్ది, అది పెట్టేశాక అండ్ సెకండ్ది కూడా దానిపైన కొంచెం అలా ఉండేలా పెట్టేస్తున్నాను. షేమ్ అలాగే కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి ఒక స్టిచ్ చేసేస్తున్నాను. షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసి అండ్ సెకండ్ స్టిచ్చింగ్ అనేది కూడా చేసేసాను. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా కన్వర్ట్ అయ్యింది. చాలా ఈజీగా ఫ్రంట్ ఓపెన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. తర్వాత నేను బాడీ మెజరింగ్ స్టిచ్ చేసేసాను. మెజరింగ్ బట్టి తమ్లైన్లో ఫోటో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా కన్వర్ట్ అయ్యింది కుర్తీ. సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇది నా ఓల్డ్ దుప్పటా అండి, దాంతో డిజైన్ చేశాను. ఇలాంటి సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.